మాట్లాడండి, డీసెన్సీతో మాట్లాడండి. అంతే తప్పితే ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? దయచేసి ఇవన్నీ మాట్లాడకండి. నాలుగు కూలిపోయేలా, ఇల్లు కూలిపోవాలా, ఈ ఫ్లైట్ కూలిపోవాలా, ఆ హెలికాప్టర్ కూలిపోవాలా, ఇదేం శాపనార్థాలు? ఇదేం శాపనార్థాలు నాకు అర్థం కాదు. నిన్న రాజకీయ నాయకులు అంటారా? ఒక మంత్రి చేశారు మీరు, మంత్రి చేసి కనీసం ఏదో ఏంటి ఈ శాపనార్థాలు నాకు అర్థం కావట్లా. ఒక డిగ్నిటీ ఉండాలి కదా. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రులు చేశారు? మిమ్మల్ని కాదు, ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ, ఒక పద్ధతి ఉండాలా. సరే, ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మీద వస్తూ ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో అందరూ చేస్తుంటారు. కానీ మీరేంటండి డైరెక్ట్గా 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం నేర్చుకున్నారు 2024?